రెండవ రోజు అసెంబ్లీలో సంధి కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి. ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు 4 గంటలవుతాయా అని ఎదురుచూస్తున్నాడు. బాబు అరుగు మీద నుండి పడ్డాడు. సంధికేం పాలుపోలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. కట్టు కట్టాడు కాలుకి. ఆ రోజు ఎక్కడా తిరగొద్దని చెప్పాడు. అందుకే చెప్పా పెట్టకుండా స్కూల్ మానేసింది. రవి, నీవు బొత్తిగా చెడిపోతున్నావురా అన్నది పాలు తాగిస్తూ. ఛీ, ఎక్కడా? నేను బావున్నాను. ఇంటి వాళ్ళ తాతయ్య చెడిపోయాడు. దగ్గుతూ మంచంలో పడి ఉంటాడు. గుడ్లు మిటకరించాడు. సంధ్య వంగి అతని నుదురు మీద చెయ్యి మీద ముద్దు పెట్టుకుంది. గుప్పుడు బియ్యం పొంగించుకొని తిన్నది. రవి దగ్గరకు వచ్చి కూర్చుంది. తిరిగి కాళ్ళు నొప్పి భరించలేక కాసేపు మారాము చేసి నిద్రపోయాడు. సంధ్యకి నిద్ర రాలేదు. విడి కాలు తొందరగా నయం కాక నొప్పి పెడితే మందులిప్పించాల్సి వస్తే డబ్బెలా? 2 రూపాయలుంటే ఎక్కువ పాకెట్లో. ఇక ఆలోచించలేక కళ్ళు మూసుకుంది. సంధ్యకు శాలరీ, అలవెన్స్ అంతా కలిసి 120 రూపాయలు వస్తాయి. 25 రూపాయలు ఇంటద్దె కడుతుంది. ఒకే ఒక గది, మంచి వసతులతో ఒంటిగా ఉన్నా భయం లేదు. ఇరుగు పొరుగు ఇంటివారు మంచివారు. భోజన సామాగ్రి రవి చిరుతిండ్లు దగ్గరే. ఓ ముసలి క్రిస్టియన్ దంపతులు నడిపే బడిలో రవి ఫీజు, మందులు, దుస్తులు అన్నీ అందులోనే జరగాలి. దానికి తోడు స్కూల్లో ప్రతి నెల ఏదో ఓ ఖర్చు. ఉపాధ్యాయులు ఇంట్లో పెండ్లో, పేరంటమో, పుట్టినరోజు పండుగలో జరుగుతుంటాయి. 2 రూపాయలు ఆ సందర్భంగా మినహాయిస్తారు. శుభాకాంక్షలు తెలిపి ఊరుకోవచ్చు అంటే అది ఎవరూ వినరు. అప్పుడప్పుడు డబ్బు పంపమని సుధకు ఉత్తరం రాయాలనుకుంటుంది. కనుబొమ్మలు చిట్లిస్తూ తన పేరే వినదలుచుకొని ప్రకాశం గుర్తుకు రాగానే విరమించుకుంటుంది. రవి పుట్టినరోజుకు మాత్రం బట్టలు, ఏవో ఆట సామాన్లు పంపుతారు. చెయ్యని నేరానికి తను శిక్ష అనుభవిస్తుంది. శిక్ష కానే కాదు, అమ్మ ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. వద్దనుకుంటే బలవంతంగా తన జీవితంలో ప్రవేశించాడు ప్రకాష్. పరిస్థితులను అర్థం చేసుకోలేక పారిపోయాడు. మళ్ళీ శ్రీరామ్ చేరువవుతున్నాడు. ఏమిటో, శ్రీరామ్ నీడలో విశ్రాంతి దొరకవచ్చు కానీ ఆయన అర్థం చేసుకోకుంటే? సంధ్య ఉలిక్కిపడి లేచింది. సంధ్య తనూహించిన వ్యక్తే ఎదురు నిలిచాడు. రండి, అప్పుడే 4 అయిందా అన్నది కిటికీ నుండి బయటకు చూస్తూ. శ్రీరామ్ వచ్చి రవి దగ్గర కూర్చున్నాడు. కాలుకట్టు చూశాడు. నేను అనుకున్నాను ఈ రవి మహాశయులే ఏదో పని కల్పించి ఉంటారని. వీడికి నడవటం చేతకాదు, పరిగెత్తడం తప్ప. మనవాడి విశేషాలేమున్నాయి? త్వరగా చెప్పండి. ఈరోజు నేనంతగా గమనించలేదు. ప్రశాంతంగానే ఉందనుకుంటాను. నా దృష్టంతా మీకోసం పరిచి ఉంచాను. సూటిగా సంధ్య కళ్ళల్లోకి చూడబోయాడు. సంధ్య త్వరగా కళ్ళు దించుకుంది. ఉండండి, టీ తయారు చేస్తాను. స్కూల్ నుండి నేరుగా వచ్చినట్టున్నారు. లేచి స్టవ్ వద్దకు వెళ్ళింది. శ్రీరామ్ మాత్రం సంధ్యనే గమనిస్తున్నాడు. 5 నిమిషాలు సంధ్యనే గమనిస్తూ కూర్చున్నాడు. టీ తయారు చేసి 2 కప్పుల్లో పోసి తెచ్చింది. సంధ్య ఇచ్చిన టీ కప్పు అందుకుంటూ ఆమెను పరీక్షగా చూచాడు. అందాలకు ఆలవాలమైన ఆ కళ్ళ ఆకర్షణకే తను సర్వం అర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. రేగిన జుట్టు ముఖం మీద చింద్రవంద్రగా పడి ముఖానికో వింత అందాన్ని చేకూరుస్తున్నది. చల్లారిపోతుంది, తీసుకోండి, సంధ్య హెచ్చరించింది. మరేం పర్వాలేదు, చల్లారినా టీ వెచ్చబెట్టుకోవచ్చు. నాకు కనిపించే కమనీయ దృశ్యము మరలా మరలా కనిపించదుగా. ఇద్దరూ టీ పూర్తి చేశారు. శ్రీరామ్ దృఢ నిశ్చయంతో వచ్చాడు. సంధ్యతో మాట్లాడి వివాహమో విడిపోవటమో తేల్చుకుందామని వచ్చాడు. సంధ్య, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు ఇస్తావా? అమ్మ బాబోయ్, నన్ను మీ స్టూడెంట్స్ అనుకున్నారా? పోనీ అడగండి, చెప్తాను. ఎలాగూ బిఏకు వెలదరిస్తే ఇంగ్లీష్ మీ చేత చెప్పించుకోవాలి. అప్పుడైనా జవాబులు చెప్పాలిగా అన్నది హృదయపూర్వకంగా నవ్వుతూ. చాలా అరుదుగా నవ్వే ఆ నవ్వు శ్రీరామ్కు ఇష్టం.
నా పైన నీ అభిప్రాయం ఏమిటి అంటే తెల్లబోయింది అర్థం కానట్టు. ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే అతని గురించి ఓ అభిప్రాయం ఏర్పడదా? సహృదులైన స్నేహితులుగా భావిస్తాను. నీ భావనలు అంతకు మించి సాగవా సంధ్య? సంధ్యకు అర్థమైంది అతడు తనను గూర్చి తెలుసుకోవటానికి వచ్చాడని. ఎన్నడూ లేంది ఏకవచన ప్రయోగం కూడా చేస్తున్నాడు. అతనలా పిలిస్తే ఎబ్బెట్టుగా లేదు, హాయిగా ఉంది. శ్రీరామ్ గారు, పరిస్థితులను బట్టి భావాలకు ఓ పరిధి ఏర్పరచుకోవాలి. కళ్ళెం లేని గుర్రంలా సాగనిస్తామా? అంత నిగ్రహం ఉంటే చాలా సంతోషం. నాకు సూటిగా జవాబు చెప్పాలి సంధ్య. ఆమె ముఖంలో భావాలను చదవటానికి యత్నిస్తూ, అది కాదండి, ఇంకోసారి ఓ యువకుడు నన్నిలానే ప్రశ్నించి తీరా నా చరిత్ర విన్నాక ముఖం చూపించకుండా పోయాడు. మాట్లాడవేం సంధ్య? విసుగ్గా ఉందా? నన్ను వెళ్ళమంటావా? నన్నంత నిలకడలేని వాడిగా భావిస్తావా? కాదు కాదు. పురుషుడు తను ఎంత చెడు సావాసాలు చేసినా స్త్రీ పవిత్రంగా చూడాలనుకుంటాడు. కనీసం ఆమె ఆలోచనలలో అన్యపురుషుడు ప్రవేశిస్తే సహించలేదు. నీ జీవితంలో ఇదివరకే ఒక వ్యక్తికి చోటిచ్చావా? లేదు, ఇవ్వాలని అతనిని నమ్మాను. అతడు నన్ను నమ్మలేకపోయాడు. అనుకోకుండా నా జీవితంలో రవి ప్రవేశించాడు. అమ్మగారి అంతిమ కోరిక చెల్లించడం కోసం రవిని పెంచక తప్పలేదు. రవి నా పశువాంఛన ఫలితమేనని ఆయన భావించాడు. తోలనాడి నా ముఖం కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నారు. రవి ఎవరో చెప్పలేదా? ఆయన అలాంటి అవకాశమే ఇవ్వలేదు. దాంతో రవిని తీసుకుని ఊరు విడిచాను. నా అగచాట్లు పడ్డాను. టీచర్ ట్రైనింగ్ పొందేటప్పుడు మా దూరపు బంధువు దిక్కులేని అవ్వకు డబ్బిచ్చి బాబును అప్పగించాను. ట్రైనింగ్లో మాకు సైకాలజీలు చెప్పే టీచర్ తమ్ముడనుకుంటాను. నా యందు శ్రద్ధాశక్తులు చూపాడు. అతనికి బాబు విషయం చెప్పాను. అంతే, మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తలేదు. ఇంతకీ రవి ఎవరు సంధ్య? అతనికి నీకు ఏం చుట్టరికము? అన్నీ చెప్తాను. మొదట మీరు చెప్పండి. నాపై విశ్వాసముందా? ఇంకా అనుమానమేనా సంధ్య? నీపై నాకు పరిపూర్ణ విశ్వాసముంది. పచ్చి పాలవలెనున్న నీ కనులు తెలుపుదనం నీ హృదయానికి ప్రతిబింబము. ఆవేశంగా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సంధ్య నరనరాల్లో విద్యుత్ ప్రాకింది. ముఖంలోని రక్తమంతా బొగ్గల్లోకి వచ్చింది. భారంగా కళ్ళెత్తింది. నన్ను ఉత్తేజితురాల్ని చేయకండి. మీ ఎదురుగా కూర్చుని ఏమీ చెప్పలేను అన్నది. అతని చేతిలో నుండి తన చెయ్యి తీసుకుంటూ, సంధ్య, ఏది ఏది నీ బుగ్గల్లో పూసిన ఎర్ర గులాబీలు ఏరుకొనివ్వు అన్నాడు. ఆమె చెయ్యి అందుకోబోతూ, శ్రీరామ్ గారు, నా గత చరిత్ర విన్నాక నాపై ఇదే ఉద్దేశం ఉంటే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. తొందరపాటు మాత్రం వద్దు. నీ గతం అప్రస్తుతం. నీవు, నీ స్వచ్ఛమైన మనసు నాకు కావాలి. నువ్వు చెప్పినా ఇక ఏం వినను. జీవితాంతం నిలిచే వివాహ బంధము ఆలోచించి అర్థం చేసుకుని ముందంజి వేస్తే బావుంటుంది. తరువాత విచారిస్తే లాభం ఉండదు. విచారించవలసిన అవసరం రాదనుకుంటాను. మీ వైపు నుండి రాకపోవచ్చు. మీ చుట్టూ బంధువులు, స్నేహితులు ఉంటారుగా. ముఖ్యంగా మీ అమ్మగారి అనుమతి కావాలి. రవికి నాతో పాటు వచ్చే అర్హతనివ్వాలి. అవన్నీ నేను చూచుకుంటాను. ఆ చెప్పేదేదో 2 ముక్కల్లో తేల్చి చెప్పు విసుగుగా సూచించాడు. అతని తొందర చూచి ఆమె నవ్వుకుంది. లేచి వెళ్ళి పెట్టె అడుగు ఉన్న లావాటి నోటు బుక్కు తీసింది. అది దుమ్ము దులిపి తెచ్చి శ్రీరామ్కు ఇచ్చింది. ఇది చదవండి. తరువాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఆ మాట పూర్తి కాకుండానే రవి లేచాడు. ఆత్మకథ అనుకుంటాను. మొదట చదవండి అని రవిని లేపి బయటకు తీసుకెళ్ళింది. ఒళ్ళు కాస్త వెచ్చగా కూడా ఉంది. వాడిని ఎత్తుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. పాలు వెచ్చబెడుతూ ఆలోచిస్తుంది. రవి, శ్రీరామ్ మాటలు కలిపాడు. కాలికి దెబ్బెలా తగిలింది రవి? నేను క్రికెట్ ఆడాను. ఫాస్ట్ బౌలింగ్ చెయ్యబోయి ముందుకు పడ్డాను. మీరెప్పుడు పడలేదేమిటి? పెద్ద నవ్వుతున్నారు. బొంగుమూతి పెట్టాడు. అయ్యో,
నువ్వు ఒకసారే పడ్డావు, నేను కనీసం 10 సార్లు రవి. శ్రీరామ్ జవాబు రవికి నచ్చలా. నీ అంత అయ్యేసరికి నేను 10 సార్లు పడనేమిటి? 10 సార్లెందుకు 20 సార్లు పడు అన్నాడు. పాలు తెచ్చి త్రాగిచ్చింది సంధ్య. అమ్మా పాలు మీకు? కళ్ళు కదిలించాడు. అలా కళ్ళు త్రిప్పే రవికి ముద్దు పెట్టుకోకుండా ఉండలేడు శ్రీరామ్. సంధ్య, వీడి ఒళ్ళు వెచ్చగా ఉంది, జ్వరం తగిలినట్టుంది, డాక్టర్ దగ్గరకు వెళ్ళి రావాలి, లేకుంటే రాత్రికి నిన్ను నిద్రపోనివ్వడు. తీసుకెళ్తాను అన్నది దిగులుగా. అంత బేలవైతే ఎలా? చిన్నపిల్లలు లేచిన దగ్గర నుండి ఇలాంటి ఎన్నో తగులుతాయి. నేను తీసుకెళ్తాను. రవి, నా వెంట డాక్టర్ దగ్గరకు వస్తావా? మరి ద్రాక్ష పళ్ళు కొని పెడితే? లంచం కావాలా? అయితే నువ్వో తహసీల్దారివి కావాలిరా. అక్కడికి తహసీల్వారే లంచం తీసుకున్నట్టు. ఆహా, కోపం వస్తుంది. వాళ్ళు ఏమాత్రం లంచమే పెట్టావేమిటి? లంచం పెట్టాలి కాబోలు. నిజం మాట్లాడాలంటే అవినీతి ఎక్కడ లేదని మన డిపార్ట్మెంట్ సంగతి చూడండి. అపాయింట్మెంట్కు ఆఫీసర్కు లంచం పెట్టాలి, ఆ జీవో బయటకు రావటానికి గుమాస్తాకు లంచం పెట్టాలి, టేబుల్ తిరిగి రాకుండా ఉండాలంటే స్కూల్లో ఉన్న క్లర్కుకి 5ో 10ో చదివించుకోవాలి. ఇక ఉపాధ్యాయులు అందరూ అలా ఉంటారని కాదు, ఒక్క మార్కు కోసం 100 తీసుకుంటారు, పేపర్లు అవుట్ చేస్తారు. స్నేహంగా వచ్చి పరీక్షల్లో వచ్చే టాపిక్ అతి నేర్పుగా కనుక్కొని ప్రైవేట్ పిల్లలకు చెప్పటం అవినీతి కాదంటారా? కాదని ఎలా అంటాను? అంటే నువ్వు ఊరుకుంటావా? కొంటిగా నవ్వి రవిని ఎత్తుకున్నాడు. నేను తీసుకెళ్తానులేండి. మరేం పర్వాలేదులేండి. రవి ఉత్సాహంగా కబుర్లు చెబుతూ శ్రీరామ్ మెడను పెనవేసుకున్నాడు. అతనికి తీయని అనుభూతి కలిగింది. రవి సంధ్య కొడుకు కాదంటే ఏదో హాయిగా ఉన్న సంధ్యను వదులుకునేవాడే కాదు. నాకు కథ చెప్పవా? రవి ముద్దుగా శ్రీరామ్ ముంగురులు రేపాడు. నాకు రావు. రవి బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. మా అమ్మకు బోలెడు వచ్చు గర్వంగా చూశాడు. మీ అమ్మకు రానిదంటూ లేదు. బయటి గేటు వరకు వెళ్ళి వెనుక భుజం మీదుగా చూశాడు. ఆమె కళ్ళు తృప్తిగా మెరుస్తున్నాయి. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. రవి మత్తుగా శ్రీరామ్ భుజం మీద నిద్రపోయాడు. రవి వీపు నిమురుతూ తీసుకువచ్చాడు. అప్పుడే నిద్రపోయాడా? ఏం తినలేదు? బాబును అందుకోబోయింది సంధ్య. శ్రీరామ్ ఇవ్వలేదు. వాడి పడక దులిపివేయి, వాడికి పాలు తప్ప ఏం ఇవ్వద్దన్నాడు డాక్టర్. మధ్యలో లేస్తే ఇద్దువు కాని. అతను చెప్పినట్టే పడక దులిపి పరిచింది. రవిని పడుకోబెట్టి దిగాలుగా చూసే సంధ్య భుజాలపై చేతులు వేశాడు. సంధ్య, నువ్వేం దిగులు పడకు. రవి మన బిడ్డ, మన బిడ్డే సంధ్య. సంధ్య తలెత్తి అతని కళ్ళల్లో చూచింది. ఆమె కళ్ళ నిండా నీరూరింది. శ్రీరామ్ గారు, నా మతి పోతుంది. వద్దు, అంత మంచితనం భరించలేను. మంచితనం కాదు, మానవుడి కనీస ధర్మము. చనువుగా ఆమె ముఖానికి 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు రాసిన విషయాలు చదివే నా ఉద్దేశం మారుతుందని దిగులుగా ఉంటున్నావు. ఈ క్షణమే వెళ్ళిపోదాం పద. లేదు, నాకు మీ పైన నమ్మకం ఉంది అన్నది అతని చేతుల్లో చిక్కిన తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుతూ. మరి నేను వెళ్ళిరానా? భోజనం చేసి వెళ్దురు కాని. మరి అమ్మ అడిగితే ఏం చెప్పను? మీ కోడలు గారి వద్ద భోజనం చేశానని చెప్పమంటావా? చిలిపిగా కళ్ళు చికిలించాడు. తటక్కున కళ్ళు దించుకుంది. పెదవులను ఛేదించుకోరాబోయిన చిరునవ్వును అక్కడే బంధించి ఉంచింది. ఓహో, సిగ్గుల పెళ్లికూతురు గారు కదూ నువ్వు. ఎందుకు అనవసరంగా నవ్వును బంధించి ఉంచుతావు? నేనేం బంధించలా. మీ అమ్మగారు ఎదురు చూస్తారు గాని వెళ్ళిరండి. ఆమెకు తెలుసు అతడు ఇంకాసేపు అక్కడే ఉంటే అతని ఒడిలో వ్రాలిపోతుంది. అతను తన చిరునవ్వుల కాంతిని గదంతా నింపి వెళ్ళిపోయాడు. ఆమె తృప్తిగా హాయిగా నిద్రపోయింది. ఆ రాత్రి శ్రీరామ్ ఆత్రంగా భోజనం ముగించి గదిలోకి వచ్చాడు. ఇంటికి ఆలస్యంగా రావటం, 2 మెతుకులు తిని గదిలోకి దూరటం, ఇంట్లో అమ్మ ఉందని, ఆమె మరమనిషి కాదని అర్థం కాదు. ఎందుకు చదివాడు? తల్లి మాటలకు నవ్వుకున్నాడు.
రేపటికి అంతా తేట తెల్లమవుతుందని ఊరుకున్నాడు. నోటుబుక్ పేజీలు తిరగేశాడు. సంధ్య అక్షరాలు ముత్యాల బారులులా కనిపించాయి. అతని చూపులు బారుల వెంట పరిగెత్తాయి. మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాడు. అతనికి తెలియకుండానే పేజీలు తిరుగుతాయని అతనికేం తెలుసు? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.